సంవత్సరాల కాలంలో ఆయన కంట్రిబ్యూషన్ ఏముందని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను వైద్యుడిని కాదు, కానీ ఒక సమస్య తీసుకొచ్చారు నా దగ్గర దృష్టికి. అయినప్పటికీ దాన్ని ప్రయత్నం చేసి ఎంతమందికి ఇచ్చామమ్మా పిల్లలకి? 18 మంది పిల్లలకి లోకేష్ లింగప్ప గారి అపాయింట్మెంట్ ఇప్పించడం ద్వారా మెరుగైన వైద్యానికి సహకరించా. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఈ విధమైన కార్యక్రమం ఒక్కడ చేశారని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. సహజ సిద్ధంగా వైద్యుడైన వ్యక్తి వైద్యానికి సంబంధించి నియోజకవర్గానికి ఏం చేశారు అని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నిధులు కైంకర్యం చేసిన చరిత్ర అయింది. కోవిడ్ విషయం తీసుకోండి. కోవిడ్ విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధి, ఒక వైద్యుడు ప్రజాప్రతినిధిగా ఉంటే చొరవ తీసుకుని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం, అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా వ్యాపారంగా మలుచుకుని అనపర్తి అప్పటి సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దాతల దగ్గర నుంచేమో మెటీరియల్ తీసుకొని 50 లక్షల రూపాయల పేరు చెప్పి ఒక స్టోర్ వేసి దాన్ని కలెక్టర్ గారి చేత ప్రారంభోత్సవం చేస్తున్నామని హంగామా చేసి ₹1 కోటి దానిపైన వసూలు చేసేసి కైంకర్యం చేసిన పరిస్థితి. అదేవిధంగా కోవిడ్ పేరు చెప్పి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని నియోజకవర్గంలో ₹2 కోట్ల వసూలు చేసి 69 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన చరిత్ర అయింది. కోవిడ్ పేరు చెప్పి ఆయన ఫార్మసీలో ₹250 విలువ చేసే మందుల కిట్ని 1300కి అమ్మిన చరిత్ర. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితిని కూడా తనకి సంక్షేమంగా, అంటే సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చుకోవాలని మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది ఈయన సొంతానికి అమలు చేసుకున్నాడు. ప్రజలకు ఏర్పడిన సంక్షోభాన్ని తన సంక్షేమంగా మార్చుకున్న వ్యక్తి గత శాసనసభ్యుడు. ఆయన ఇవాళ కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అని చెప్తా ఉంది. గారి విషయంలో దీని మీద నేను మిమ్మల్ని వివరణ అడుగుతాను, మీరు మా ఇంటికి వస్తారా, మేము మీ ఇంటికి రామని చెప్పి ఆయన స్వయంగా నన్ను ఫోన్లో అడగడం జరిగింది. అయితే ఎమ్మెల్యే లాంటి ఒక గౌరవమైన వ్యక్తి మా ఇంటికి వస్తాను అన్నాం, నేను రమ్మంటాం సబబు కాదు కాబట్టి నేనే చెప్పాను, సార్ 2 రోజుల్లో మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన అనుచరుతో ఫోన్ చేయించి మీరు 2 రోజుల్లో వస్తానన్నారు, రాలేదు, మరలా మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా, లేకుంటే మీరే వస్తారా, లేకపోతే మా అనుసరులను తీసుకురామని చెప్పేసి వాళ్ళ అనుసరులతో ఫోన్ చేయించి మీరు ఎక్కడున్నారో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తీసుకుని రమ్మంటున్నారు వాళ్ళ ఇంటికి అని చెప్పడం జరిగింది. దీనికి తీసుకురావాల్సిన అవసరం కానీ తీసుకుపోవాల్సిన అవసరం కానీ లేదు. నేనే 2-3 రోజుల్లో వచ్చి దీని మీద వివరణ మాట్లాడతాను, లేదంటే ఏదే నా థియరీలో నేను దీని మీద వివరణ ఇస్తానని చెప్పడం. అదే విషయాన్ని ఈరోజు అక్కడ జరుగుతున్న ఈ అరాచకాలు కానీ ఇది కానీ ఎస్పీ గారికి మా నాయకుల ద్వారా వచ్చి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా సర్వసాధారణం. అటువంటి విమర్శల్ని ఆయన సాగ్గా చూపించి ఈరోజు కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయాలని ప్రయత్నించడం అనేది ఆయనకు తగదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు 600 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. కేవలం నేను పురంధరేశ్వరి గారు ఎన్నికల ఫండ్కి ఇచ్చిన 5 కోట్లు మిస్యూజ్ చేశారని చెప్పి అన్నాను తప్ప నేను అంతకు మించి ఆయన మీద ఆరోపణ చేయలే. కాబట్టి ఈ సందర్భంగా మరి నేను ఆయన అడుగుతూ ఉన్నాను, ఆయన ఏ వివరణ కావాలన్నా, మేము వివరణ ఇవ్వాలన్నా, ఆయన మా నుంచి వివరణ పొందాలన్నా మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఏదన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎందుకంటే ఆయన ఇంటికి నేను వెళ్ళినా, నా ఇంటికి ఆయన వెళ్ళినా గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తుతాయి కాబట్టి అది తలెత్తకుండా ఏదైనా తగిన ఏర్పాటు మీరే చేయండి అని చెప్పడం జరిగింది. నేను అన్న మాటకి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మా ఎమ్మెల్యే గారి మీద 600 కోట్ల అవినీతి ఆరోపణ ఆయన చేశాడో అది ఆయన నిరూపించేసి మాకు 600 కోట్లు ఇచ్చేస్తే మరి పురంధరేశ్వర్ గారు ఆరోపణ మీద మేము చేసిన 5 కోట్లు ఆయన వడ్డీతో తీసుకుని మా డబ్బు మాకు ఇచ్చారు.